తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల డేట్లను ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదని. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 12,760 పంచాయతీలు, 113,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కాబోతున్నాయి. 30 నుంచి రెండో విడత నామినేషన్లు ఉంటాయి. డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలో 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని రాణి కుముదని చెప్పారు. 1,66,55,186 అక్షరాల రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశంలో మీ అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్ కు ఇంకొక ఫేజ్ కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్స్, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్ లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 స్థానాలకు, అదే 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 112,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్
సతీష్ అందిస్తారు. సతీష్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగారా అయితే మోగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. సర్పంచ్ ఎవరు అవుతారనేది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా సర్పంచ్ క్యాండిడేట్లంతా కూడా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. సో దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ మీటింగ్ తో పాటు అలాగే ఎన్నికల అధికారి కూడా మొత్తం తేదీలతో పాటు మొత్తం 1200, 760 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. సో ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 11 తారీఖు ఫస్ట్ విడత ఉంటుంది. డిసెంబర్ 14 తారీఖు రెండవ విడత పోలింగ్ ఉంటుంది. డిసెంబర్ 17వ తారీఖు మూడో విడత ఈ తేదీలు ఉంటాయి. సో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సో మొత్తంగా పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ నమోదవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అంటే ఒక గంట వ్యవధి తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ తదనంతరం మళ్ళీ ఈ నెల 27 అంటే తదనంతరం 14 రోజు కూడా సేమ్ అదే విధిగా మళ్ళీ పొద్దున 7 గంటల నుంచి 1 గంట వరకు మళ్ళీ పోలింగ్ జరుగుతుంది. రెండో విడత దీనికి సంబంధించి దాని తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ లెక్కింపు ఇస్తారు. సో దాని తర్వాత 17వ తారీఖు కూడా పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సో మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుంది. దాని తర్వాత 2 గంటల నుంచి మళ్ళీ ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది. విజేత ఎవరు అనేది తెలుసు. 3 దశల వారీగా 3 దశల్లో ఈ పోలింగ్ జరగబోతుంది. 11, 14, 17 తేదీలు. సో ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సో దాని తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే అంటే నామినేషన్ల ప్రక్రియ వచ్చేసి ఈ నెల నవంబర్ 30 నుంచి రెండో విడత ఉండబోతుంది. 27 తారీఖు మొదటి విడత ఉండబోతుంది. డిసెంబర్ 3 తారీఖు మూడో విడత ఉండబోతుంది. రాష్ట్రంలో మొత్తం 1,66,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారని చెప్పేసి కూడా రాణి ముకుదని ప్రకటించారు. ముఖ్యంగా ఎప్పుడెప్పుడా అని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సర్పంచులు ఇప్పటికే 2 సంవత్సరాల కాలం వృధా అయిపోయింది. సో ఇప్పుడు ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. మరి ఏ పార్టీ ఎలా దూసుకెళ్తుంది అనేది చర్చనీయాంశంగా ఉంది. సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, ఏం అప్డేట్స్ ఇచ్చారు దీనికి సంబంధించి? మొత్తంగా బ్యాలెట్ అంటే ఇప్పటికే కోడ్ రాకముందుకే 2 రోజుల ముందే అన్ని అంటే బ్యాలెట్స్ కావచ్చు, ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, గ్రామ అధికారులతో పాటు అంటే ఎన్నికల సిబ్బంది, అబ్జర్వర్లు ఎవరైతే పోలింగ్ కి సంబంధించి ఉంటారో అందరూ వాళ్ళని రెడీ చేసి పెట్టింది ఈసీ. సో దాంతో పాటు ముఖ్యంగా పోలీసు యంత్రాంగం కూడా మొత్తం కానిస్టేబుల్స్ కావచ్చు, మండల పోలీస్ స్టేషన్స్ కావచ్చు, జిల్లా పోలీస్ స్టేషన్స్ కావచ్చు, అలాగే మొత్తం కూడా అంటే సిఆర్పిఎఫ్ సిబ్బంది కావచ్చు, మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్లని అలర్ట్ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎక్కడ కూడా పోలింగ్ బూతుల్లో ఎక్కడ కూడా రెగ్గింగ్ జరగకుండా తటస్థమైన మొత్తం భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే 2 రోజుల ముందు నుంచే ఈ ప్రక్రియ కొనసాగింది. సో ఈ రోజు వెల్లడించిన పరిస్థితులు ఏదైనా ఉంటాయి. మొత్తానికి ఎన్నికలు అయితే సజావుగా జరుగుతాయని ప్రభుత్వం అనుకుంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. 2 గంటల నుంచి అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఎన్నికల అధికారులు అయితే చెప్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డేట్లను అయితే రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదని ప్రకటించారు. నేటి నుంచి ఎన్నికల కోడ్ గ్రామాన కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ చూస్తోంది. 12,760 పంచాయతీలు, 113,534 వార్డులకైతే ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు అయితే ఉంటాయి. ఈ నెల 27 నుంచి మొదటి దశ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం. 30 నుంచి రెండో విడత నామినేషన్లు, డిసెంబర్ 3 నుంచి మూడో విడత ఎన్నికల నామినేషన్లు అయితే స్వీకరిస్తారు.